వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సినీ రాజకీయ ప్రస్థానంపై పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఇప్పటి వరకు పోషించిన పాత్రల్లో ఏ ఒక్కటి తనకు పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా నేను చేసిన ఏ పాత్ర కూడా నా మనసుకు పూర్తిగా దగ్గరవ్వలేదు. ప్రతి పాత్రలోనూ కొన్ని అంశాలు మాత్రమే నాకు నచ్చాయి. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో తెరపైన అలాగే కనిపించాలని నా కోరిక. కానీ సినిమాల్లో అది కుదరకపోవచ్చు. అలాంటి సినిమాకు జనాదరణ లభించదేమో అని అన్నారు. భారతీయ సినిమా రంగం గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు బాలీవుడ్ లో దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు వచ్చేవని గుర్తు చేశారు. ప్రస్తుతం తంగల్ వంటి ప్రభావవంతమైన సినిమాలు రావటం లేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగిన కథలను అందించటంలో వారు వెనుకపడుతున్నారేమో అని అభిప్రాయపడ్డారు. నటన నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించటం గురించి పవన్ వివరిస్తూ, తన తండ్రి తనకు స్ఫూర్తి అని తెలిపారు. నేను నటుడిని కావాలని గాని సినిమాల్లోకి రావాలని గాని ఎప్పుడూ అనుకోలేదు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేది. ఆయన ప్రభావం వల్లే మా కుటుంబ సభ్యులందరికీ రాజకీయాలపై కొంత అవగాహన ఏర్పడింది. నేను అనుకోకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టినా నా దృష్టి ఎప్పుడూ సమాజంపైనే ఉండేది. ఆ ఆలోచనల నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించాను అని పవన్ కళ్యాణ్ వివరించారు.